తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గడిచిన 48 గంటల్లో 46 డిగ్రీల ఉష్ణోగ్రత పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని శ్రీశ్రీ సెంటర్ వద్ద మనమున్నాము. ఇక్కడ పూర్తిగా విజువల్స్లో చూసుకోవచ్చు. ఎండ లేకపోయినా కానీ ఉక్కపోతలతో ప్రజలు అల్లాడుతున్న పరిస్థితి ఖమ్మం నగరంలో నెలకొంటా ఉంది. అంటే ఆ ఎండ వేడిమి అంటే భానుడు కొంత ఆకాశం మేఘామృతమైన అయినప్పటికీ ఇక్కడ ఎండ లేకపోయినా కానీ వేడిమి అలాగే ఉక్కపోతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇళ్లల్లో ఏసీలు కూడా పనిచేయడం లేదంటూ కూడా గగ్గోలు పెడుతున్న సందర్భం ఖమ్మం నగరంలో నెలకొంటా ఉంది. సో ప్రస్తుతం చూసుకోవచ్చు, సమయం కూడా దాదాపు 2:15 అవుతుంది. ఎండ వేడిమి లేకపోయినా కానీ ఇది ఖమ్మం వైరా జాతీయ ప్రధాన రహదారి. ఇక్కడ పూర్తిగా ఆ ట్రాఫిక్ కూడా చాలా తగ్గిపోయింది. అంటే ఎండ వేడిమి ఉన్నప్పుడు ట్రాఫిక్ లేకపోవడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఆకాశం కొంత మేఘామృతమైంది. మబ్బులు కూడా కొంత అంతా కమ్మేసుకొని ఉన్నాయి. ఎండ కూడా ఎక్కడా లేదు. అయినప్పటికీ ఎండ వేడిమి అదే విధంగా ఉంది. పూర్తిగా ఈరోజు ఖమ్మం ఖానాపురంలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా ఖమ్మం నగరంలో నెలకొంటా ఉంది. పూర్తిగా గడిచిన 24 గంటల్లో పూర్తిగా ఖమ్మంలో 40 ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్లో 40 నుంచి 44 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోహిణి కార్తీ కావడంతో అధిక ఎండకు తోడు ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. నైరుతి ఋతుపవనాలు ఎప్పుడు వస్తాయా అని ప్రజలు ఎదురు చూస్తున్న పరిస్థితి ఖమ్మం నగరంలో నెలకొంటా ఉంది. సో పూర్తిగా గత ఏప్రిల్లో ఎండలు ఠారెత్తించాయి. ఎండల ప్రభావం బుధవారం మరోమారు కూడా ఇదే విధంగా ఉంది. బుధవారం నుంచి కూడా నిన్నటి వరకు జిల్లాలో 45-46 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే పూర్తిగా ఖమ్మం నగరంలో నెలకొండా ఉంది. పూర్తిగా రహదారుల వెంబడి జనసంచారం కూడా ఎక్కడా లేనటువంటి పరిస్థితి ఖమ్మం నగరంలో నెలకొంటా ఉంది. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు ఈ వేడిమిలో బయటికి రావాలంటే కొంత జంకుతున్న పరిస్థితి కూడా నెలకొంటా ఉంది. అటు వైద్య నిపుణులు కూడా ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు ఈ ఎండ వేడిమికి బయటికి రావద్దంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఎండ వేడి మంటకు గాలిలో తేమ శాతం కూడా పూర్తిగా తగ్గిపోవడంతో ఉక్కపోత పెరిగిందని చెప్పేసి అటు శాస్త్రవేత్తలు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. సో పూర్తిగా నిన్న ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పూర్తిగా ఖమ్మం జిల్లాలో పమ్మిలో 44.3, పల్లెగూడెంలో 44.2, అలాగే ఖమ్మం ప్రకాష్ నగర్లో 44.1, ఖానాపురం హవేలీలో 45, మదిరలో 43, వైరాలో 43 డిగ్రీలు, చింతకానిలో 43 డిగ్రీలు, అలాగే ఎర్రుపాలెంలో కూడా 43 డిగ్రీలు. సో పూర్తిగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎక్కడ ఉష్ణోగ్రతలు తీసుకున్నా కానీ 40 డిగ్రీలు పైబడిన ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి. ఎందుకంటే రోహిణి కార్తీ కావడం, అలాగే నైరుతి ఋతుపవనాల జాడ ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఈ ఎండ వేడిమి ఉక్కపోతల నుంచి ప్రజలు అల్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఈ ఎండలోంచి కూడా బయటికి రావాలంటే కనీసం కొంత టోపీలు కూడా ధరించాలి. కంటికి అంటే వేడి గాలి తగలకుండా కొంత కళ్ళజోళ్ళు కూడా పెట్టుకోవాలని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తంగా ప్రజలు ఈ ఎండ వేడిమికి ఏసీల వినియోగం, అలాగే కూలర్ల వినియోగం కూడా ఎక్కువైంది. కూలర్లు కూడా పనిచేయడం లేదు, ఏసీలు కూడా పనిచేయడం లేదని చెప్పేసి కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో అంటే ఈ వేసవి కాలంలో కారు ప్రయాణం చేస్తున్న వారు కూడా కొంత ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటే మంచిదని చెప్పేసి కూడా అంటున్నారు. ఎందుకంటే గతంలో కారు ప్రమాదాలు కూడా సంభవించాయి. కారు ప్రమాదాలు సంభవించినప్పుడు కూడా ఏసీ ఎక్కువగా వాడడం వల్ల ఇంజన్ కూడా బాగా హీట్ అవుతుంది. దీంతో ఎక్కడన్నా కారు ప్రమాదం జరిగినప్పుడు అంత పెట్రోల్ డీజిల్ వ్యాపించి వెంటనే మంటలు చెలరేగే అవకాశం కూడా ఉంటుంది. టైర్లు పేలే అవకాశం ఉంటుంది. కాబట్టి టైర్లలో గాలి కూడా కొంత తక్కువ ఫిల్ చేయించుకుంటే మంచిదని చెప్పేసి కూడా అటు మెకానికల్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏది ఏమైనా ఈరోజు ఎండ వేడిమి లేదు, పూర్తిగా పొడి వాతావరణం ఉంది. అయినా కానీ పొడి వాతావరణం ఉన్నా కానీ 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందంటే ఎండ తీవ్రత, ఎండ వేడిమి ఏ విధంగా ఉందో ఒక్కసారిగా అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా కొంత గాలి వీస్తున్నప్పటికీ కూడా వాతావరణంలో తేమ శాతం పూర్తిగా మాయిశ్చర్ 0 అవడంతో కూడా ఇటు ఉక్కపోతలు, చెమటలతో ప్రజలు అల్లాడిపోతున్న పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా అంటే రోహిణి కార్తీ కావడంతో ఈ విధమైన ఎండలు ఉంటాయని చెప్పేసి కూడా ఇటు వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇలాంటి వాతావరణం మరో 2 రోజులు కూడా ఇదే వాతావరణం కొనసాగే అవకాశాలు ఉందని చెప్పేసి కూడా వాతావరణ నిపుణులు చెప్తున్న పరిస్థితుల్లో డాక్టర్లు మాత్రం ఇటు గర్భిణీలు, బాలింతలు కూడా ఈ ఎండాకాలం నుంచి పలు జాగ్రత్తలు తీసుకుంటే తప్పితే లేకుంటే ఇబ్బందులు పడతారని చెప్పేసి కూడా సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇది ఖమ్మం నుంచి వెదర్ అప్డేట్. కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేందర్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.